నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణచివేయదు. తెలియక చేసి తిని గనక కనికరించబడి తిని. కరుణించుము నా యేసువా, కనికరమంద ఐశ్వర్యవంతుడు. అయితే దేవుని ఆశ్రయించు వారికి, ఆయన ఎంత భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవలేదని నిత్యము ఎల్లప్పుడూ సదా దేవుణ్ణి ఆరాధించి స్తుతించుట సాధ్యమేనా? ఆయన పూజనీయుడు, ఆయన నామము స్తోత్రార్హమైనది. అన్ని నామముల కంటే హెచ్చైన నామము. ఎన్నడూ ఎప్పుడు పూజించబడటానికి యోగ్యమైన నామము ఆ దేవుని నామము, యేసు నామము. ఆరాధనలకు అర్హమైన నామము. ఎప్పుడో ఒకసారి ఆరాధించమంటే ఒకవేళ వీలు కావచ్చు, కానీ 34వ కీర్తన మొదటి వచనములో ఎల్లప్పుడూ, ఆల్ టైమ్స్. ఈ నా 34వ కీర్తనలో ఆల్ టైమ్స్, ఆల్ ఫియర్స్, ఆల్ థింగ్స్. ఆల్ అనే మాట తరచు కనిపిస్తుంది ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం. ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధించి స్తుతించడానికి హేతువేంటి? 1, 2, 3, 4, 5 ఎన్ నంబర్ ఆఫ్ కారణాలు. దాంట్లో ఒకటి ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. 2వ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. నా అతిశయము దేవుడే యెహోవా. ఆయనలో అతిశయించడానికి హేతు ఉంది అని కీర్తన పరిశుద్ధాత్మ ద్వారా రాయటానికి పూనుకున్న సంగతి మనకు పరిచయం. ఇది కీర్తన రాసే సందర్భం ఏంటి? బ్యాక్డ్రాప్. మనం అతని సంతోషం ఖాళీ కూర్చుండి ఫ్యాన్ కింద రాసిన కీర్తన కాదు, ఏసీలో రాసిన కీర్తన అంతకంటే కాదు. 34వ కీర్తన పైన చెప్పబడింది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించిన తర్వాత, అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. దావీదు మీద నిర్హేతుకముగా పగబట్టిన సౌలు దావీదును ఇజ్రాయేలు దేశంలో నుండి తరం వేసాడు. ఎక్కడికి వెళ్ళాలో దిక్కుదోచక ఇజ్రాయేల్ దేశానికి అల్లంత దూరాన పక్కనున్న ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. వీసా అవసరం లేదు కనుక ఆ దినాల్లో మామూలుగానే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన అభిషేకించబడిన రాజు చెంత చేరాడు. కొంతకాలం బాగా జరిగింది వారిద్దరికి. వీరిద్దరంటే పన్నోళ్ళు కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా, వాళ్ళు సర్దార్లు ఫిలిస్తీయులు. వాళ్ళు చెప్పినారు ఆకీష్ రాజుతో, అసలు దావీదంటే ఎవరు అనుకున్నావు? నీకేమో దేవదూత మాదిరి కనిపిస్తున్నాడు ఆయన, కానీ మనం ఈ దుస్థితికి రావడానికి ఆయన కూడా ఒక కారణం. ఎలా లోయలో మన గొలియాతను చంపింది దావీదు కాదా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చారా ఇక్కడికి? నెక్స్ట్ మీరేనండి టార్గెట్. రాజులకి ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు భార్యను కూడా నమ్మరు, కొడుకుల్ని కూతుర్ని అసలే నమ్మరు. ఇంకా పక్కన వాళ్ళు ఎలాగ నమ్ముతారు? నెక్స్ట్ మీరేనండి టార్గెట్ అంటే దావీదుని పిలిచినాడు. నువ్వు నా ఎదుట దేవదూతలే కనిపించినావు, చాలా మంచివాడు. మరి ఏం చేస్తాం? ఫిలిస్తీన్ల సర్దార్లకు నువ్వంటే పడట్లేదు కనుక నువ్వు రేపట్లో ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ దేశానికి వస్తే సౌలు చంపేస్తాడు. ఇజ్రాయెల్ బయట ఫిలిస్తీన్ దేశంలో ఉంటే అక్కడ పొసగట్లేదు. ఈ 2 స్థలాలకు కాకుండా దేశ దిమ్మర ఎక్కడికి వెళ్ళాలి? ఈ కష్టాలు ఎవరికి తెలుస్తాయంటే ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళకి తెలుస్తాయి. ఎంత టఫ్ అంటే ఇది. ఇప్పుడు భోజనం లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఏం లేకపోయినా ఉండొచ్చు, కానీ దేశంలో నుండి వెలివేయబడి నువ్వు అనర్హుడవి దేశంలో ఉండటానికి అని వెలివేయబడ్డం అనేది ఎక్స్కమ్యూనికేషన్.
ఇది చాలా తీవ్రమైన క్షోభ. ఈ క్షోభను ఒకడే అనుభవించడం అంటే పర్లేదు, ఆయనతో పాటు ఎప్పుడు దండు ఉంటుంది కదా, వారందరూ కూడా ఈయన తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ బతుకులు కూడా. కనుక ఈయన ఏ మంచి తీర్మానం చేసినా చెడు తీర్మానం చేసినా వారి మీద ప్రభావితం చూపిస్తుంది. ఫిలిస్తీన్ దేశంలో ఉండలేక ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళలేక ఏం చేయాలని ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటే అల్లంత దూరాన్ని కొండలు కనిపించినాయి. ఇక్కడ ఏమైనా దాక్కోవచ్చేమో అని వెళితే గుహలు కనిపించినాయి. ఆ గుహలోనికి వెళ్ళిన తర్వాత నింపాదిగా కూర్చొని ఇప్పుడు అన్నాడు, నేను ఎల్లప్పుడు యెహోవాను స్తుతించాను. ఇప్పుడు కూడానా దేశదిమ్మరైనా కూడానా, నీ స్వదేశంలో ఉండటానికి నీకు యోగ్యత లేకపోయినా కూడానా, శత్రు దేశంలో నుండి నిన్ను తరిమినా కూడానా, నిలవటానికి నీడ లేకపోయినా కూడానా, నీవు ఏ దేశస్థుడు అని చెప్పుకోవటానికి కూడా హేతు లేని పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతించడం సాధ్యమేనా? అట్ ఆల్ టైమ్స్ ఎప్పుడు నేను దేవుని స్తుతిస్తా. ఆ కొండ గుహల్లో ఉండి దేవుని స్తుతిస్తూ రాసిన ఈ కీర్తన 34వ కీర్తన. యెహోవాను బట్టి అతిశయిస్తా. ఏమైంది బాధ? సౌలు తరిమే బాధ ఏమైంది? ఆకీషు వెళ్ళమన్న బాధ ఏమైంది? ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులన్నీ ఏమయ్యాయి? వీటన్నిటిలో నుండి బయటపడటానికి ఒకటే ఒక కారణం, ఒకటే ఒక సొల్యూషన్, దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి స్తుతించుట అని దావీదు గుర్తించినాడు. ద సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ ఈజ్ ప్రైజింగ్ గాడ్. ఒకసారి చెప్పనా? ద సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ ఈజ్ ప్రైజింగ్ గాడ్. మన సమస్యలన్నింటినీ దేవుని సన్నిధిలో స్తుతించడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని భక్తులు జీవితాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇప్పుడు దావీదు దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి పూనుకున్నాడు. అందుకే 34వ కీర్తన 2వ వచనంలో హేతువు ఏంటంటే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. నేను 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 అనే మాట ఈ కీర్తనలో చాలా సందర్భాల్లో గమనిస్తున్నాం. ఇలాగూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన కొంతమంది గుర్తొచ్చినారు. పిల్లలు కొన్ని శబ్దాలు వినిపించినాయి. సింహపు పిల్లలు. ఏంట్రా శబ్దాలు అంటే? సింహ పిల్లలు అరుస్తున్నాయండి. సింహ పిల్లలు 2 సార్లే అరుస్తాయి. మొదటిది ఆకలి వేస్తే అరుస్తాయి, రెండవది నిద్ర వస్తే అరుస్తాయి. ఇప్పుడు ఏమొచ్చింది? ఆకలి నిద్ర? ఆకలి వేస్తుంది. అందుకని ఇక్కడ అన్నాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనను. బయట ఉండే సింహపు పిల్లలు కాదు. ఇంకోసారి చెప్పనా? బయట ఉండే సింహపు పిల్లలు కాదు, గుహల్లో ఉండే సింహపు పిల్ల, యూదా గోత్రపు సింహపు పిల్ల. లేమిగలవై ఆకలి గొనను. అయితే దేవుని ఆశ్రయించు వారికి, ఆయన ఎంత భయభక్తులు కలిగిన వారికి ఏమీలు కొదవలేదని జ్ఞాపం చేస్తూ పూనుకున్నాడు. దేవుని యందు అతిశయించి ఆయన ఆరాధించడానికి ఎల్లప్పుడూ ఏ కారణాలు చూచినాడు. దేవునిలో అతిశయం ఉంది. ఈ మాట ఇబ్బందిగా ఉందా? ఉంది. ఏం అతిశయమో? మన మాదిరి పాపాన్ని బట్టి అతిశయం కాదు, కోపాన్ని బట్టి అతిశయం కాదు, చదువు, డబ్బు, కులము, ప్రాంతము, ఏరియా, రీజను, ఈ అతిశయాలు కాదు. ఆ అతిశయాలు ఆధ్యాత్మికమైనవి. 5 విషయాలు చూసి ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 5వ కీర్తన, సామ్ 5. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవాళ్ళు లేదా ఫాలో అయ్యే పండితులకి బహుశా ప్రేజ్ అలాగే కనిపించకపోవచ్చు. సామ్ 5:7, 5వ కీర్తన 7వ వచనం. సామ్ 5:7. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కుచూచి నమస్కరించుట అంటే పూజించుట, ఆరాధించుట అనే అర్థం. నేనైతే నీ కృపాతిశయం. మొదట దేవుడికున్న అతిశయం ఏంటంటే కృపాతిశయం. ఆయన ఆ కృపను మనకు విస్తరింప చేయాలని కోరుతున్నాడు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో
యాంప్లిఫైడ్ వర్షన్ అంటే పౌలు కామెంటరీ ప్రకారము మన క్రియల వల్ల కలిగింది కాదు, ఎవడనో అతిశయింప వీలు లేదు, ఇది దేవుని వరమే, అది కృప ద్వారా కలిగింది. దాన్నే మనం రక్షణ అంటాం, పాపక్షమాపణ అంటాం, మారు మనస్సు అంటాం. దేవుడు మన పాపముల కొరకై చేసిన ప్రాయశ్చిత్త బలియాగమును బట్టి పాపములన్నీ క్షమించబడి నూతన సృష్టిగా చేయబడ్డా. మునుపు దూరస్థులము, నిర్దేవులము, వాగ్దానము లేని వారము, నిబంధన లేని వారము, పరజనులము, వెలపట ఉన్నవారము, గవని వెలపట జీవితము కొనసాగిస్తున్న మనల్ని యేసుప్రభు వారి యొక్క శిలువ రక్తమును బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడికి తోడుకొని వచ్చి ఆ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన జనముగా స్వాస్థ్యముగా ప్రజగా చేసుకొని కృపా అతిశయాన్ని అనుభవించే భాగ్యంలోనికి మనల్ని తోడుకొని వచ్చినాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను బట్టి సంతోషించేదను, ఆనందిస్తా, అతిశయిస్తూ. ఏంటి ఆ అతిశయం అంటే? మొదటిది కృపాతిశయము. ఈ మాట కీర్తనలో చాలాసార్లు ప్రస్తావించబడింది. కృపాతిశయం, అది ఇంగ్లీష్లో లవింగ్ కైండ్నెస్ అని వాడబడింది అనుకుంటా. ఆడ తెలుగులోనే కృపలోనే ఎంత అతిశయించాలో అంత అతిశయించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువునే కృపగా పంపించినాడు. అందుకే తీతు పత్రికలో రాయబడింది, దేవుని కృప మన ఎడల ప్రత్యక్షమైనప్పుడు. యేసుక్రీస్తు ప్రభువే దేవుని కృప, ఆయనే కృపా దానము, ఆయనే కృపాతిశయం, ఆయనే కృపా వరము, ఆయనే కృపా దానము, ఆయనే కృపా బలియాగం. ఆయనకు వెలపట్ట ఆ కృపను మనం ఎక్కడ చూడలేం. ఆ కృపకు నిలువెత్తటి నిజస్వరూపాలే నిర్వచనాలే మనం. కృప ద్వారా రక్షించబడ్డా కనుక నేను ఎల్లప్పుడూ యెహోవాను సేవించేదను. మొదటి కారణం ఆయన కృపాతిశయమును బట్టి. రెండవ కారణం 25వ కీర్తన 6వ వచనం, Psalm 25:6. Psalm 25:6. 25వ కీర్తన 6వ వచనం, Psalm 25:6. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొను. ఇక్కడ కూడా నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొను. రెండవ అతిశయం ఏంటి? కరుణాతిశయం. దేవుడు కరుణ గలవాడు, కరుణ చూపించట్లో ఐశ్వర్యవంతుడు. నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణించేదను అని రాశాడు. నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నన్ను కరుణించుము. 51వ కీర్తనలో దావీదు వేసిన ఘోష మనకు పరిచయం. కానీ కృప ఏం చేస్తుందంటే రక్షణలోనికి తెస్తుంది. కరుణ, మర్సీ అంటే కనికరం ఏం చేస్తుందంటే ఆ రక్షణ కొనసాగించడానికి హేతువుగా మనకు చేయబడుతుంది. అందుకే కనికరించబడి కరుణించబడి అని గుడ్డివాడు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించి, హ్యావ్ మర్సీ ఆన్ మీ. దేవుని కరుణ, కృప ద్వారా రక్షించబడ్డా బాగుంది. రక్షించబడినప్పటి నుండి ఇప్పుడు దాకా దేవుని కనికరం, మర్సీ, కరుణ నాకు అవసరం లేదని వాళ్ళు చేయొద్దండి. కృప ఉంది, మరి కనికరం ఏం చేస్తుంది, కరుణ ఏం చేస్తుంది? వాట్ డస్ ద మర్సీ డూ? ఆ కనికరం లేకపోతే ఏమైద్ది? కృప ఉంది కదా, సరిపోద్దా? ఒక నాణ్యానికి రెండు వైపుల బొమ్మ బొరుసు ఎలాగుంటాయో అలాగే యేసుప్రభు అనే సిలువకు లేదా యేసుప్రభు అనే దేవుడికి ఒక వైపు కృప, ఇంకొక వైపు కరుణ. కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారా కొనసాగిపోతున్నా. ఇప్పుడు కరుణ ఏం చేస్తుందంటే, కరుణించుము నా యేసువా కనికరమంద ఐశ్వర్యవంతుడు. రక్షించబడిన తర్వాత నేరాలు, ఘోరాలు, కాని కార్యాలు ఇవన్నీ జరిగించినప్పుడు ఈ కరుణ మనకు సహాయం చేస్తుంది. దేవుడు కరుణించకపోతే చాపలన్నీ ఖాళీగా ఉంటాయి. మొదట నేనున్నాను. అందుకనే మీకు తెలుసు అనుకుంటే ఎందుకు మనం కరుణించబడాలా? ఎబ్రీ పత్రికలో చెప్పబడింది, మనము కనికరించబడి సమయోచితమైన సహాయం పొందినట్లు ఆ కృపాసనమునొద్దకు చేరదు. మనము కనికరించబడకపోతే
మనము కరుణించబడకపోతే దెర్ ఈజ్ నో యాక్సెస్ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రార్థన చేయటానికి హేతువే లేదు. ప్రార్థన చేయటానికి ఇంక పెదవులే రావు. ఎందుకంటే కరుణ పొందలేదు కదా. అక్కడ రాయబడింది మనం కనికరించబడితేనే సింహాసనం దగ్గరికి వెళ్తాం. అలాగ మనం రక్షించబడడం మాత్రమే కాదు, గ్రేస్ గ్రాంట్స్ us ద సాల్వేషన్, మర్సీ గ్రాంట్స్ us ద సాంక్టిఫికేషన్. ఈ కనికరం మనల్ని ఆయన సన్నిధిలో చేరేటట్టుగా చేసింది. కనుక రక్షించబడింది మొదలుకొని ఇప్పుడు దాకా ప్రార్థన అక్కరకు దేవుని సన్నిధిలోకి వస్తూనే ఉన్నాం. అందుకే పౌలు రక్షించబడిన తర్వాత ఆయన గురించి సిమ్టమ్, మొదటి గుర్తు ఏంటంటే ఇదే మీకు ఆనవాలని చెప్పారు కదా. యేసుప్రభువు వారు తొట్లో పరుండబెట్టిన ఇదే మీకు ఆనవాలు. రక్షించబడిన వ్యక్తి ఎలాగుంటాడంటే ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలు? బిహోల్డ్ ప్రేయర్. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అందుకని ఆయన రాశాడు కదా, పూర్వం నేను దూషకుడిని, హింసకుడిని, హానికరుడు అన్నీ లిస్ట్ అంతా ఇచ్చిన తర్వాత ఏమైందంట? తెలియక చేసి తిని గనక కనికరించబడి తిని. కనుక దేవాన్ని కరుణ అతిశయాల్ని జ్ఞాపకం ఉంచుకో. ఏమి జ్ఞాపకం ఉంచుకోకూడదు? 25వ కీర్తన Psalm 25 7వ వచనం verse 7. Psalm 25 verse 7. 25వ కీర్తన 7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడికి మనం చెప్తున్నాం, మరి ఏం చేయాలి? మన సంగతి అలాగుంది. దేవుడికి ఏమని చెప్తున్నామంటే, దేవా నీ కరుణ నీ కృపను మాత్రమే జ్ఞాపకం చేసుకో, పొరపాటున కూడా డాష్ జ్ఞాపకం చేసుకోవద్దు. ఏంటి? బాల్యదినం, యవ్వనకాలం పాపాలు, మధ్యలో రకమైన మధ్య వయసులో పాపాలు, వృద్ధాపంలో పాపాలు అంటే ఓకేలే, హైలైట్లో ఉంటాయి అనుకోవచ్చు. ఈ లో లైట్లో ఉండే పాపాలు కూడానా? ఇక్కడ చెప్పబడింది, బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఎవరు నిలబడతాం? ఎవరు రాగలము? కనుక ప్రభువా నా పాపాలు, నా పొరపాట్లు, నా అతిక్రమాలు, నా నేరాలు ఘోరాలు దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నేను ఎప్పుడు నీకు కనిపించినా నీకేం గుర్తు రావాలంటే నీ కృప నా మీద ఎలాగ చూపించినావో, నీ కరుణాతిశయం నా మీద ఎలాగ చూపించినావో అదే గుర్తు చేసుకో. మనకు మనుషులు ఎప్పుడు కనిపించిన ఏం గుర్తొస్తాయి? వాళ్ళని గురించి మనం ఏదైతే కానివి చెడ్డగా వింటామో, లేకపోతే మనకు తెలిసింటాయో అవే మనకు గుర్తొస్తాయి. ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఇంకా ఆ వ్యక్తిది ఏం గుర్తురావు. అది మన టైపు. కానీ దేవుడి టైప్ ఏంటంటే, దేవుడు మనల్ని చూసిన వెంటనే తన కుమారుని యొక్క కనికరము, తన కుమారుని యొక్క కరుణ చూస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించను, స్తుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయిస్తా. అతిశయ కారణాలు ఆయనలో ఉన్నాయి. మొదటిది కృపాతిశయము, రెండవది కరుణాతిశయము, మూడవది కీర్తనలు 66:3. Psalm 66 verse 3. Psalm 66 verse 3. 66వ కీర్తన 3వ వచనం, ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేద్దరు. 3వ అతిశయం ఏంటి? దేవుడి దగ్గర ఉన్నది బలాతిశయం. బలాలు చాలా ఉంటాయి, మీకు తెలుసు కదా, 5 రకాలు. మొదటిది ఏంటంటే అంగబలం, రెండవది ఏంటంటే అర్ధబలం, మూడవది ఏంటంటే స్థాన బలం, నాలుగవది ఏంటంటే సొంత బలం, ఐదవది ఆఖరిది ఏంటంటే బుద్ధి బలం. నాకు తెలిసి మొదటి 4 లేవేమో, కానీ ఇది 5వది ఏమైనా ఉంటే ఉండొచ్చు కొంతమందికి. బుద్ధి బలం. వచ్చి 5 బలాలు లోకంలో నిరర్థకం చేయబడ్డాయని మనకు తెలుసు. అయితే బల శౌర్యం గల యెహోవా, అందుకే 18వ కీర్తనలో దావీదు పాట పడతాడు, యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎందుకు మనం బలహీనమై ఉంచిమి? రోమా 5లో చెప్పబడింది, దేవుడు తన ప్రేమను మనలో వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ
పాపులమై ఉండగా, శత్రులమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, బలహీనమై ఉండగా, yet we Christ died for us. That is the demonstration of his incredible love. దేవుని యొక్క సమానమైన ప్రేమకు అది చిహ్నం. మన బలహీనత ఏంటంటే ఏది చేయకూడదు అదే చేస్తాం, ఇది చేయకూడదు అనుకుంటాం అలాగే చేస్తాం, ఇది చూడకూడదు అనుకుంటాం అదే చూస్తాం, ఇలాగ మాట్లాడకూడదు అనుకుంటాం అదే మాట్లాడతాం, ఇక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాం అదే చేస్తాం. కనుక పాపము చేయటానికి ఎంత బలం అంటే, మనకంటే బలవంతులు ఎవరున్నారు పాపం చేయట్లో? ఒకరికొకళ్ళు పోటీ పడతాం. అయితే పరిశుద్ధతకు వచ్చేటప్పటికి మనంత బలహీనలు ఎవరున్నారు? దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుని దగ్గరికి రావడానికి, దేవుని స్తుతించి ఆరాధించి గణపరచడానికి, నిర్హేతుకముగా పాపం చేయటానికి పరుగులు తీస్తున్న ఈ పాదాలు హేతువు కలిగిన రక్షకుని యొద్దకు వచ్చి స్తుతుల సింహాసనం మీద ఆరాధనలకు యోగ్యుడైన వాణ్ణి మన సింహాసనం మీద లేదా మన స్తుతుల సింహాసనం మీద ఆసనం చేయటానికి ఎలా పూనుకోగలము? ఇది ఆయన కృపే, ఇది ఆయన కరుణే, ఇది ఆయన బలాతిశయమే. కనుక పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను. అందుకే ప్రభు యొక్క బలాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే పునరుత్థాన బలం, ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. ఆయన పునరుత్థాన బలమును ఎరగాలని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆయన వెల్లడి చేయ సంకల్పించినాడు. ఆయన బలాతిశయం మన ఊహకు జ్ఞానమునకు మించింది. అందుకనే దావీదు లాంటి బలవంతుడే యెహోవా నా బలమా అన్నాడు. మనలాంటి బలహీనుల సంగతి ఏంటి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించేదను. అతిశయించడానికి 5 హేతువులు చూడటానికి పూనుకున్నాం. మొదటిది కృపాతిశయం, రెండవది కరుణాతిశయం, మూడవది బలాతిశయం, నాలుగవది పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 2 verse 5. పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 2 verse 5. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచు. ప్రేమాతిశయం, ఆయన ప్రేమ 2వ వచనంలో చెప్పండి. నీ ప్రేమ, మొదటి అధ్యాయం 2వ వచనం, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఆయన ప్రేమ ఎలాగుందంటే, నల్లని మనల్ని, కేదారు గుడారంలో ఉన్న మనల్ని, గిలాదు కొండల మీద ఉన్న మేకల మంద లాంటి మనల్ని ధవళవర్ణుడు రత్నవర్ణుడు ప్రేమించినాడు. ఇది మిస్ మ్యాచ్. ఇంకోసారి చెప్పనా? ఎరగునోళ్ళని చేసుకుంటారు, తెల్లగునోళ్ళనే చేసుకుంటారు, పొట్టుకునోళ్ళనే చేసుకుంటారు, ఎత్తునోళ్ళనే చేసుకుంటారు. నవేడేస్ ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది. హైట్ ఉండాలి, హైట్. అది ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, పేరు యేసు ప్రభు. నేను నల్లని దానను, అయినా నన్ను ప్రేమిస్తావా? అయినా నన్ను చూస్తావా? అయినా నా దగ్గరికి వస్తావా? అయినా నా మీద జాలి పడతావా? ఆ జాలిపడిన దాన్ని బట్టి ఆమెకు మూర్చొచ్చిపోయింది అంటే అర్థం ఏంటంటే, షీ బికేమ్ అన్కాన్షియస్ బికాజ్ ఆఫ్ హిస్ లవ్. ఇలా కూడా జరుగుతుందంటే నాకు తెలియదు, మీలో కొంతమందికి పరిచయం అనుభవం ఉండొచ్చు. ప్రేమ చేత కూడా మూర్ఛిల్లిపోతున్నారా? శిలమితి అనుభవం అది. ప్రభుకు స్తోత్రాలు. కొత్త నిబంధనలోనికి వచ్చిన మనము ఆ ప్రేమ గల రక్షకుడు, ప్రేమ స్వరూపి, ప్రేమ కర్త, ప్రేమకు వెలపట్టున్న మనల్ని, ప్రేమ కొరకై పరితపిస్తున్న మనల్ని ప్రేమించటానికి సిలువలో రక్తము కార్చి, దేహాన్ని అప్పగించి, ప్రక్కలో బల్లెముతో పొడిపించుకోవటానికి ఇష్టపడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఆ ప్రేమకు సాటి అనేది ఏముంది? ఆ ప్రేమకు పోల్చదగింది ఏముంది? ఆ ప్రేమకు వెలకట్టగలిగింది ఏముంది? ఆ ప్రేమను దేనితో మనము తూచగలము, ఎంచగలము, ఊహించగలము, వ్రాయగలము, మాట్లాడగలము, చెప్పగలం? యునీక్ లవ్, అసమానమైన ప్రేమ. అట్టి ప్రేమ ఆయన మనకు సిలువలో చూపించాడు.
పాత నిబంధనలో సొలొమోను ప్రేమ చేతనే మూర్ఛిల్లే స్థితిలోనికి వస్తే, కొత్త నిబంధనలను మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ప్రేమ వలయము చేత, ఆయన ప్రేమ ఆకర్షణ చేత, ఆయన ప్రేమ తరంగాల చేత, ఆయన ప్రేమ చర్య ద్వారా అయస్కాంతం ఇనుముని ఎలాగ ఆకర్షిస్తుందో అలాగా శిలువ పాపులమైన మనల్ని ఆకర్షించింది. అందుకే శిలువ దగ్గరికి వచ్చి ఆయన ప్రేమను ఎరిగి శుద్ధీకరించబడి ఆ ప్రేమకు పాత్రలుగా మనం చేయబడ్డాం. నీ ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. 5వ దాకా చూసి ముగిస్తామా? నిర్గమకాండం 15వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 15. ఏడవచనం, ఎక్సోడస్ చాప్టర్ 15 verse 7. నిర్గమకాండం 15వ అధ్యాయం 7వచనం. నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణచివేదు. ఇది క్లైమాక్స్. మహిమాతిశయం కనుక ఈ మహిమాతిశయమైన యేసుక్రీస్తు ప్రభు కొలస్సీ పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ఇచ్చిన కామెంట్స్ ఏంటి? మొదటి అధ్యాయం ప్రకారం క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ. మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. యోహాను రాస్తు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో గాడ్ ఈజ్ లవ్, ఆయన ప్రేమ స్వరూపిణి యేసే మనం మహిమలోనికి తీసుకుని వస్తున్నాడని 3వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ భక్తులు ఆయన మహిమను చూచినారు. పేతురు రాస్తాడు, మహాదివ్య మహిమ నుండి ఆ మాటలు రాగా మేము వింటిమి. కనుక మహిమా స్వరూపైన యేసు ప్రభువారు పాపమును బట్టి మహిమను కోల్పోయిన మనల్ని తిరిగి మహిమలోనికి తెచ్చుట కొరకై మహిమ గలవాడుగా జన్మించి మహిమా సువార్తను ప్రకటించి దేవుని మహిమ కొరకు జీవించి యోహాను 17:4 ప్రకారం తండ్రి నీవు చేయుటకు భూమి మీద నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరచితిని. ఆ సిలువలో ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? పాపల కొరకు చెల్లించిన క్రైము సమాప్తమైంది. పాపలను క్షమించే ప్రక్రియ సమాప్తమైంది. పాపల కొరకు ఇవ్వవలసిన వెల సమాప్తమైంది. పాపలు విడిపించే ప్రక్రియ సమాప్తమైంది. పాపలకు ఇప్పుడు ఆశీర్వాదం, ఆనందం కలిగించే విషయం సమాప్తమైంది. ఇట్స్ ఆల్ ఫినిష్డ్. నవ్ సిన్నర్ ఈజ్ ఫ్రీ. ఇప్పుడు పాపి స్వతంత్రుడిగా స్వాతంత్రం అనుభవించిన స్థానంలోనికి తీసుకురాబడ్డాడు. ఇది దేవుని కృపే. ఈ మహిమగల రాజును మనం చూచి మహిమగల సంఘములో చేరి ఆయన మహిమను బట్టి ఆరాధిస్తున్నాం. వదిన నా ప్రభువు మహిమతో రాబోతున్నాడు. ఈ తుచ్చమైన శరీరాన్ని ఆయన మార్చబోతున్నాడు మహిమా శరీరముగా. అప్పుడు ఆయనతో పాటు మహిమలో ఉండటానికి సదాకాలం కొనిపోబడతాం. ఇక్కడ ప్రభువును మనం ఆరాధిస్తుంటే యెషయా 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసినట్లు, గడప కమ్మల గుమ్మములు అదున్నట్లుగా పరలోక రాజ్యంలో ఆయన రక్తం ద్వారా కొనబడి సంపాదించబడిన బిడ్డలు చేసే గొప్ప కార్యం. మచ్చుకగా, అభ్యాసముగా, ఒక ఎక్సర్సైజ్గా ఇక్కడ ప్రభు మనకు ఈ భాగ్యం ఇచ్చినాడు. గుహలో దావీదు కీర్తన రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క భౌతిక జన్మ తెలియదు. ప్రవచనాలు తెలుసు ఆయనకు. ఆయన యేసు ప్రభు జీవన శైలి తెలియదు. యేసు ప్రభు ఎలాగ చనిపోతాడో ప్రవచనం తెలుసు, కానీ వాస్తవం తెలియదు. యేసు ప్రభు శిలువ రక్త ప్రభావము ఆయనకు తెలియదు. యేసు ప్రభు మరణం, భూస్థాపన, పునరుత్థానము ఆయనకు ప్రవచనం తెలుసు, కానీ అక్షరం తెలియదు. అయితే కొత్త నిబంధనలోనికి వచ్చిన మనము, లోకమనే గుహలో ఉన్న మనకు దావీదుకు లేని భాగ్యం వచ్చింది. పాత నిబంధన భక్తులు అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబు, మోషే, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా ఇలాంటి గొప్ప భక్తులకు లేని భాగ్యం కొత్త నిబంధనలో మనకు వచ్చింది. వారికి బలాలంటే తెలుసు, మనకు ఒకే ఒక్క బలి తెలుసు. వారికి జంతువుల రక్తమే తెలుసు, మనకు గొర్రెపిల్ల రక్తము తెలుసు. వారు దేవాలయం మాత్రమే వారికి తెలుసు, మనకు దేవాలయమైన యేసుక్రీస్తు ప్రభువు తెలుసు.
వారికి దీపస్తంభాలు మాత్రమే మనకు తెలుసు, వారికి తెలుసు. మనకు దీపమైన యేసుక్రీస్తు తెలుసు. వారికి 12 గోత్రాల ప్రజలు తెలుసు. మనకి సర్వలోక ప్రపంచం ఆయన రక్తం ద్వారా కొనబడి ప్రతి జనం, ప్రతి ప్రాంతం, ప్రతి గోత్రం, ప్రతి భాష మాట్లాడేవారు యేసు ప్రభు నామమున మనకు తెలుసు. ఇప్పుడు ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానము, ఆయన రాకడ మనం ఎరిగిన వారు. పాత నిబంధనలో భక్తులే నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అంటే, కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుప్రభు యొక్క రక్తము, యేసుప్రభు యొక్క మరణము, యేసుప్రభు యొక్క త్యాగము, యేసుప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములు, యేసుప్రభు యొక్క రాకడని ఎరిగిన మనము వారికంటే ఎక్కువ ఆరాధించాలా లేదా? వారికంటే ఎక్కువ స్తుతించాలా లేదా? వారికంటే ఎక్కువ ఆయన పొగడి పాడాలా లేదా? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించెదను. 5 కారణాలు చూస్తున్నాం అతిశయించడానికి. దేవునిలో ఉన్న 5 లక్షణాలు, 5 అతిశయాలు. మొదటిదేంటి? కృపాతిశయం. రెండవదేంటి? కరుణాతిశయం. మూడవదేంటి? బలాతిశయం. నాలుగవదేంటి? ప్రేమాతిశయం. ఐదవదేంటి? మహిమాతిశయం. ఇలాంటిది ఎక్కడైనా దొరుకుతుందా? ఎంత డబ్బులు ఇచ్చినా. ఇవన్నీ సిలువ దగ్గర దొరుకుతున్నాయి. కనుక ఆ సిలువ ఎదుట సాగిలపడి నేను నీ యందు అతిశయించటానికి, నీలో ఉన్న దైవిక అతిశయాలను బట్టి స్తోత్రములను విమోచించబడిన ఆత్మ ప్రాణదేహములతో ఆ రక్షకుని ఎదుట తమ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనం చేయను గాక.